నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఇది నిజం. సీమాంధ్రలో కలకలం రేపుతున్న ప్రత్యేక తెలంగాణ ప్రకటన అటు ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో సీమాంధ్ర సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు హస్తిన బాట పడుతున్న నేతల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇన్నాళ్లు తెలంగాణ వాదుల యాత్రలు ఎక్కువగా జరగ్గా ఇప్పుడు ఆ వంతు సీమాంధ్ర నాయకులదైంది. ఇరు ప్రాంతాలకు చెందిన మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అధినేత్రి దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారు. మరోవైపు ప్రయత్నాలు ఆపకుండా సీనియర్ నేతలను కలుస్తున్నారు, తమ వాదన వినిపిస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రకటనకు ముందు ఆ తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్కు ఒత్తిళ్లు తప్పడం లేదు. అయితే అందరి మాటలు, వాదనలు ఓపిగ్గా వింటున్న కాంగ్రెస్ హైకమాండ్ చాలా ఆచితూచి స్పందిస్తోంది. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని చెప్పే యత్నం చేస్తోంది. మరోవైపు సీమాంధ్ర నాయకులను కూడా శాంతింపజేసేందుకు యత్నిస్తోంది. ఆ ప్రక్రియలోంచి వచ్చిందే 4 సభ్యుల కమిటీ. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇప్పుడు కాంగ్రెస్లో 4 సభ్యుల కమిటీకి చేరింది. సీమాంధ్రలో ఎడతెరిపిలేని వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరైన కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. అందుకే 4 సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటు చేసింది. అన్ని సమస్యలు పరిష్కారం కోసం కమిటీ పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రకటించింది. అభ్యంతరాలు, వాదనలు విన్న తర్వాత కమిటీ ఇచ్చే నివేదికే కీలకం కానుందని సమాచారం. దీనిపై సమైక్యవాదుల్లో ఆశాభావం వ్యక్తమవుతుండగా వేర్పాటువాదులు మాత్రం విభజనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రకటనపై అటు కోస్తా, ఇటు రాయలసీమలో వరుసగా దాదాపు 10 రోజులుగా సాగుతున్న నిరసనల పర్వమిది. ఇన్నాళ్లు తెలంగాణలో కొనసాగిన ఆందోళనలే ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్నాయి. రహదారుల దిగ్బంధం, రోడ్లపై వంట వార్పు, శిరోముండనాలు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు ఇప్పుడు సీమాంధ్రలో చాలా చోట్ల నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం వెలువడ్డాక మొదలైన ఈ ఆందోళనల పర్వం దాదాపు 10 రోజులు గడుస్తున్నా చల్లబడలేదు. ఇంకా చెప్పాలంటే ఉద్యమం రోజురోజుకి కాస్త ఉధృతమవుతోంది. రాష్ట్రంలో ఇలా నిరసనల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఢిల్లీలో సీమాంధ్ర నేతల లాబీయింగ్ ముమ్మరమవుతోంది. ఆ ప్రాంతాలకు చెందిన రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు. ఎలాగైనా ఢిల్లీ పెద్దలు తమ నిర్ణయం మార్చుకునేలా చూడాలన్నది సీమాంధ్ర నాయకుల ఉద్దేశం. అందుకే వరుసగా మీటింగ్స్ పెడుతున్నారు, వ్యూహరచన చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ హైకమాండ్ను కాంగ్రెస్ నేతలు ఆగకుండా కలుస్తూనే ఉన్నారు. మరోవైపు టీడీపీ లీడర్లు కూడా కేంద్రంపై క్రమంగా ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్నారు. మరోవైపు పార్లమెంటులోనూ సమైక్యవాదులు తమ గళం వినిపించారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ సమైక్య నినాదాలు చేశారు. తమకు న్యాయం జరగాలంటూ నినదించారు. ఇలా అన్ని విధాలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సభ్యుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వం మాత్రం తమ ప్రకటనకే కట్టుబడింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైనట్టు రాజ్యసభలో ప్రకటించింది. వీలైనంత త్వరగా రాష్ట్ర విభజన జరుగుతుందని వెల్లడించింది. అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. Besides, a number of substantive matters have to be addressed in the formation of a new state. These matters are under consideration of the government. Ministry of Home Affairs will bring a comprehensive note for the cabinet containing both substantive and procedural issues for the decision of the cabinet. These will include, but not limited to, sharing of river waters, generation and distribution of electricity,
safety and security of all residents in all the 3 regions, guarantee of fundamental rights of all residents, etc. Once the cabinet takes decisions in these matters, there will be an opportunity for this House to have a structured discussion on the subject. Government will welcome such a discussion at an appropriate time. తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వం ఇంత స్పష్టంగా ప్రకటన చేసినా సీమాంధ్ర నాయకులు మాత్రం తమ ప్రయత్నం మానలేదు. ఢిల్లీలో వరుసగా భేటీ అవుతూ తమ వాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఎలాగైనా రాష్ట్ర విభజన అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ వల్ల తమకు నష్టం జరుగుతుందని, ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విభజన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. డిసెంబర్ 9, 2009లో చిదంబరం గారు ప్రకటన చేసినప్పుడు ఎట్లాగైతే పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేసి ఒక్క 2-3 రోజుల్లోనే నిర్ణయాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేయాలని ఆలోచించే విధంగా చేసి మళ్ళీ డిసెంబర్ 23 తేదీ రోల్ బ్యాక్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూ అప్పుడే చెప్పాం, సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ఏదో ఆర్టిఫిషియల్ ఉద్యమం కాదు, ఇది ప్రజల హృదయాల్లో ఉంది, ఈ రాష్ట్ర సమైక్యంగా ఉండాలన్న కోరిక బలంగా ప్రజల్లో ఉంది అని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా మన 30వ తారీఖున ప్రకటన వస్తే నెక్స్ట్ డే కల్లా అది పల్లెటూరుల దగ్గర నుంచి పట్టణాల దాకా ప్రతి ఒక్క మీరు అన్నట్టుగా అన్ని వర్గాల నుంచి ఎన్జిఓస్ కానీ, స్టూడెంట్స్ కానీ, ప్రజా సంఘాలు కానివ్వండి, అందరూ కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటూ ఈరోజు వాళ్ళ విధులు అన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఈ ఉద్యమం చేస్తూ ఉన్నారు. దీని తీవ్రత రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది. ఈరోజు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇటువంటి వాళ్ళు కూడా గ్రామాల్లోకి వెళ్ళి అది ఫేస్ చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకే వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి కొంతమంది మద్దతు ఇస్తూ డైరెక్ట్గా ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు కేంద్రాన్ని కూడా మళ్ళీ ఆలోచించమంటున్నాం, నిర్ణయాన్ని పునరాలోచించుకొని ఈ సమైక్యవాదం ఉండే విధంగా మళ్ళీ ఒక డిసిషన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నథింగ్ షార్ట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్న దాని మీదే మేము పోతా ఉన్నాం. అక్కడెక్కడ స్ట్రేగా ఏం జరిగి ఉండొచ్చేమో కానీ యాజ్ ఎ హోల్ ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండడం ద్వారా తప్ప ఏ సమస్య పరిష్కారం కాదని బలంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు, పీసీ అధ్యక్షులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, ఇట్లా సో ఎవరికి వారు వారి స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నారు. గట్టిగా ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకోసం, తెలుగు వాళ్ళ ప్రయోజనాలు కాపాడేందుకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విడివిడిగా చేస్తూ ఉన్నారు, కలిసి చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, రాష్ట్ర కేంద్ర మంత్రులు కానీ వేరు కాదు. సమైక్యాంధ్ర కోరుకునే వాళ్ళం సీమాంధ్ర బిడ్డలమంతా. హైదరాబాద్లో ఎన్నో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, ఎంతో ఐటీ ఇండస్ట్రీ వచ్చింది, ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వాటికి అనుబంధంగా చాలా పరిశ్రమలు వచ్చాయి. అక్కడ ఉద్యోగాలు చేసేవారు, చిన్న మధ్యతరగతి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అంగడి పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఒక భయం అనేటువంటిది ఏర్పడింది. ఆ భయం వాతావరణాన్ని తొలగించడానికి ఒక ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు అంతా కూడా సానుకూలంగా విన్నారు. తప్పకుండా మేము వారందరి దృష్టికి తీసుకొచ్చిన దాన్ని పరిశీలిస్తారని చెప్పి మేము ఆశించాం. ప్రత్యేక తెలంగాణపై వెనక్కు తగ్గే ఆలోచన లేని కాంగ్రెస్ పెద్దలు పరిస్థితిని కాస్త చల్లబరిచే యత్నం చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎలాగూ బిల్లు ప్రవేశపెట్టే వీలు లేదు కాబట్టి సెషన్ ముగిసే వరకు ఆందోళన మరింత ఉధృతం కాకుండా చేయాలని యోచిస్తున్నారు. ఆ దిశలో పలు మార్గాలు వెతుకుతున్నారు. తమను కలుస్తున్న నేతల మాటలన్నీ వింటున్న కాంగ్రెస్ పెద్దలు వారికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. నిర్ణయం ఇప్పటికే జరిగిపోయినందువల్ల ప్రత్యామ్నాయాలు చూడాలని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విషయాన్ని మర్చిపోవాలని, ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే ప్రస్తావించాలని సూచిస్తున్నారు. వాటి పరిష్కారం కోసం 4 సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రక్షణ మంత్రి ఏకే యాంటోనీ నేతృత్వంలో దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ ఆ కమిటీలో పనిచేయనున్నారు. తమ వాదనలు వినిపించే సీమాంధ్ర నాయకులు ఎవరైనా ఇక నుంచి కమిటీకే నివేదించాలని కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేశారు.
అదే సమయంలో సమైక్య రాష్ట్రం కొనసాగే వీలు లేదని, రాజధాని హైదరాబాద్తో పాటు ఇతర సమస్యలు మాత్రమే నివేదించాలని సూచించినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు కేంద్ర మంత్రుల్లో ఒకరు హైదరాబాద్ శాశ్వతంగా 2 రాష్ట్రాల రాజధాని లేదా యూనియన్ టెరిటరీ అన్న మాట వినిపిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ అందరి వాదనలు సావధానంగా వినే వీలుంది. అలాగే వారికి వాస్తవ పరిస్థితులు విడమర్చి సమస్య సామరస్యంగా పరిష్కారమయ్యే విధంగా ఈ కమిటీ పనిచేయనుంది. ప్రత్యేక తెలంగాణపై తమకు చిత్తశుద్ధి ఉన్నందువల్లే 60 ఏళ్లుగా నానుతున్న సమస్యను పరిష్కరించామని కాంగ్రెస్ చెబుతోంది. సీమాంధ్ర వాళ్లను ఒప్పించేందుకే కమిటీ ఏర్పాటు చేసినట్టు గుర్తు చేస్తోంది. Two different opinions. Our party was also divided on this issue. In Andhra Pradesh, Congress were holding these different two contradictory views we were holding. And the decision taken by the Congress party, only Congress can take this decision. You have seen in the past many states were formed when there was no problem. See, the longest history for an agitation for the demand of a state was for Telangana. But in between other governments were here who never argued that we will give when we come back if we give the state. But when they were in power, why they did not do that? ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్న ఆందోళనమైన వాతావరణం వారికి వివరించి చెప్పడం జరిగింది. అక్కడ ఏ విషయాల మీద ప్రజలు ఆందోళన చెందుతున్నారు, ఎటువంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, ఏ విధంగా స్టూడెంట్స్ బాధపడుతున్నారు, ఏ విధంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు అనేది పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది. తప్పకుండా మరి సరిదిద్దవలసిన అవసరం ఉంది అని మేము చెప్పడం జరిగింది. ఒక కమిటీని మేము అనౌన్స్ చేస్తాం, మీరు తప్పకుండా విషయాలన్నీ చెప్పండి, అన్నీ పరిశీలిస్తాం అని వారు మాకు మరి హామీ ఇవ్వడం జరిగింది. మీరు వారి తరపున మీరు చెప్పాల్సిన అన్ని కూడా మీరు చెప్పండి. కమిటీ దానికోసమే కాన్స్టిట్యూట్ చేసాం. ఆ కమిటీలో చెప్పిన అవకాశం మీకు ఉంటుంది. సో కమిటీలో అన్నీ విన్న తర్వాతనే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ రకంగా ఇది వన్ సైడెడ్గా అయిపోతుందేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని ఎవరైతే కనుక ఆవేదన చెందుతున్నారో అంటే వాళ్ళకి మీరు చెప్పండి అంటూ అన్నారు. ఇది చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది మాకు. మనం చెబుతాము, ఖచ్చితంగా దాన్ని ఇన్సిస్ట్ చేస్తాము, అది అయ్యేలాగా చేయడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాము. కాబట్టి దానికి ఏమి జరగదో లేకపోతే ఉండదో ఇది అనేది ఉండకూడదు. మా ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతున్న నమ్మకంతో మేము వెళ్తున్నాం. రాష్ట్ర విభజన ప్రస్తుతానికి ఆగిపోయిందని, మళ్లీ ఇప్పట్లో జరిగే వీలు కూడా లేదని సీమాంధ్ర నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే కమిటీ ఏర్పాటుపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ తప్పదని ఆ ప్రాంత నాయకులు మరీ విశ్వసిస్తున్నారు. తన నిర్ణయం నుంచి కాంగ్రెస్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని వారు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ప్రత్యేక తెలంగాణ ప్రకటన రాష్ట్రంలో ఇప్పుడు కలకలం రేపుతోందన్నది మాత్రం వాస్తవం. కాంగ్రెస్ హైలెవెల్ కమిటీ నిజంగానే సమస్యను పరిష్కరిస్తుందా? ఈ కమిటీపై పార్టీలో వాదనలు ఎలా ఉన్నాయి? విపక్షాలు ఏమంటున్నాయి? వివరాలు బ్రేక్ తర్వాత.